మీరు విలన్ రోల్స్ ఎక్కువ చేశారు మీరు. అవునండి. ఒక హీరోతో పోట్లాడేటప్పుడు గానీ, మెయిన్ విలన్‌తో మీరు పక్క నుండి సపోర్ట్ రోల్ చేసేటప్పుడు గానీ, చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తారు మీరు. యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ! అంటే ఎంత అగ్రెసివ్‌గా కనపడతామో అంత సాఫ్ట్‌గా కూడా ఉంటాం. మీరు ఇప్పుడు నవ్వుతుంటేనే యెస్. కూడా అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నవ్విన రోల్స్ అయితే ఎప్పుడు ఉండవు. యెస్. యెస్. అవునండి. మీరు ఎక్కడ కూడా స్క్రీన్ మీద ఎక్కడ కూడా నవ్వుతా కనిపించరు. ఎప్పుడు యాంగ్రీ మోడ్‌లోనే ఉంటాం ఎప్పుడు ఇగ. చూసినా యాంగ్రీ బర్డ్‌లో ఉంటారు. చాలా సినిమాల్లో ఏంటంటే కొన్ని కొన్ని మీ సీన్స్ ఉంటాయి. అట్లా చూసుకుంటూ మీరు వర్క్ చేసుకుంటూ గాని యెస్. అట్లాంటివి ఉంటాయి. చాలా అవునండి. అంటే చాలా యాంగ్రీగా ఉంటాయి. చాలా బావుంటది సార్. యెస్. అసలు మీరు ఫస్ట్ మీరు 'రాజేంద్ర' గారు మీరు ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటసలు? అంటే ప్రీవియస్‌లీ నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది 2002లో అండి. వావ్! 2002లో నేను అప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేస్తుండే అనమాట. సూపర్ సార్. యాక్చువల్లీ అప్పుడు ఎస్ఐకి కూడా ఎగ్జామ్ రాశానండి. ఆహా! ఎస్ఐకి ఎగ్జామ్ రాశాను. నేను అనుకోకుండా సడన్‌లీగా ఇండస్ట్రీకి డైవర్ట్ అయ్యాననమాట. హ్మ్. ఎందుకని? ఎస్ఐకి ప్యాషనా? ప్యాషన్ అండి. ఆ! అయితే దీనికి ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ కన్నా అని ఉన్నాడు. అతని ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగిందండి. లైక్ ఇది దానికి ముందు నాకు ఇండస్ట్రీ అంటే ఏందో తెలియదు అసలు. దాని గురించి నేను పట్టించుకునేవాడిని కాదు. అంటే ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసారా? మీ కటౌట్ చూస్తుంటే ఎలా అంటే దాదాపు మీ భుజం వరకు వస్తాను నేను. మా మా ఫ్రెండ్ కన్నా అని ఉండే అండి. అతను కూడా అలానే ఉంటుండే. అతను ఆహాహా! పూరి గారికి చాలా ఓ బ్రదర్ యాజ్ ఎ వెల్ విషర్ లాంటి వాడు. ఆహాహా! సో అతని ద్వారా నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగిందండి. ఆహా! సో నేను ఎస్ఐగా ఎగ్జామ్ రాశాను. ఎస్ఐగా ఎగ్జామ్ రాసి పాస్ కూడా అయ్యాను. హ్మ్. కాకపోతే ఇక అప్పట్లో కొంచెం లంచం అడిగితే దానివల్ల బ్యాక్ డ్రాప్ అయిపోయి ఇటువైపు టర్న్ అయిపోయానండి. అంటే అప్పుడు అంత స్తోమత లేకుండా మనకు లంచాలు ఇచ్చుకునేంత స్తోమత. అదే. మీరు నిజంగా ఇప్పుడు మీరు ఎస్ఐకి పొజిషన్‌లో ఉంటే ఇప్పుడు గనక ఈ పాటికి ఏసీపీ కమిషనర్ రేంజ్‌లో ఉంటుండే అండి. ఉండేవారు. ఖచ్చితంగా. దాదాపు మీరిప్పుడు ఏది మూవీలో ఏ రకంగా అయితే ఉన్నారో అదే క్యారెక్టర్ కూడా బయట కూడా ఉండేదేమో. అఫ్‌కోర్స్ ఆ! అట్లా ఉండదు. ఖచ్చితంగా భయపడతారు ఈ కటౌట్‌కి అయితే. ఖచ్చితంగా. సూపర్ సార్. సూపర్. అసలు ఫస్ట్ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి సార్ అసలు? ఫస్ట్ 'ఇడియట్' అండి. వావ్! 'ఇడియట్' పూరి గారి సినిమాలు 'ఇడియట్', 'అమ్మా నాన్న తమిళమ్మాయి', 'ఆంధ్రవాల', 'సాయి 143' అవును. ఈ సినిమాలు చేశానండి ఫస్ట్. ఆహా! దాని తర్వాత శ్రీను వైట్ల గారివి 'ఢీ' సినిమా, 'కింగ్', 'రెడీ', 'కింగ్', 'బాద్‌షా', 'దూకుడు' ప్ర అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుందండి. ప్రతి సినిమాలో మంచి మంచి హిట్స్ అయితే యెస్. ఏమన్నా మీ మీ జర్నీలో అయితే మొత్తం అన్ని హిట్ సినిమాలే. అవునండి. ఇప్పుడు మీరు యెస్. చెప్పినవి కూడా హిట్ సినిమా. యెస్ అండి. మీకు అందులో బాగా అనిపించిన అంటే ఈ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అని చెప్పిన క్యారెక్టర్ ఏమైనా ఉందా సార్? ఉన్నాయండి. నేను 'రెడీ' సినిమాలో కూడా చేశాను. బాగుంది క్యారెక్టర్. 'రెడీలో', 'ఇడియట్‌లో', 'అమ్మా నాన్న తమిళబ్బాయి' అవును. అంటే సోలో క్యారెక్టర్స్ ఇవి. హ్మ్. హ్మ్. అంటే నాతో నా బ్యాచ్ ఉంటది. సో దాంట్లో అప్పుడప్పుడే నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అన్నమాట. ఆహాహా! అలా చేయడం జరిగింది. ఓకే సార్. అట్లా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? మాది బోర్న్ హైదరాబాదే అండి. మా ఆహా! నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు రిటైర్డ్ ఇప్పుడు. ఆహాహా! అమ్మ హౌస్ వైఫ్. హుహు. నాన్న నాకు ముగ్గురు పిల్లలండి. ఇప్పుడు ఆ ఉన్నారు. పిల్లలు స్టడీయా సార్? యెస్ అండి. ఆ! సూపర్ సార్. ఫ్యామిలీ కూడా సెట్. అందరు ఇప్పు సెటిల్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో దాదాపు 2002 అంటే దాదాపు 20 ఇయర్స్ యెస్. అయిపోతుంది. మీరు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ జర్నీలో మీకు అంటే మీరు సెటిల్ అయ్యని చెప్పని అనుకుంటున్నారా? లేదంటే ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ పడుతున్నారా ఇప్పుడు ప్రెజెంట్? అంటే ఒక విషయం ఏంటంటే సెటిల్ అయ్యానని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే సెటిల్ అయ్యామంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత డౌన్ అయిపోద్ది. కెరియర్ ఉండదండి ఫర్దర్ ఫ్యూచర్‌గా. హ్మ్. ఎప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు స్ట్రగుల్ పడుతూనే ఉండాలి. ఆ స్ట్రగులే మన కష్టాన్ని మనల్ని పైకి లేపుకొస్తుంది. అదే. స్టిల్ ఇప్పటికి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా ఒక సినిమాతో సరిపోదు. హ్మ్. ఇంకో సినిమా, హ్మ్. ఇంకో సినిమా దానికి మించి ఇంకా బెటర్‌మెంట్ దాని క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి అనుకుంటారండి. అవును సార్. అంటే టోటల్‌గా సెటిల్ అంటే ఒక ఏజ్ వచ్చాక 78 ఇయర్స్ వచ్చాక అప్పుడు రిటైర్డ్ అయ్యి అప్పుడు ఐయామ్ సెటిల్డ్ అని చెప్పొచ్చండి. అవును సార్. మీరు చేస్తున్న నెగెటివ్ క్యారెక్టర్స్‌కి అంటే ఇప్పుడు ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీకు రోల్స్ పడతా ఉంటాయి. ఖచ్చితంగా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే అదొక యెస్. టైపు. ఆ! కానీ మీరు ఇప్పుడు చూజ్ చేసుకోవడానికి ఇప్పుడు విలన్ షేడ్ అయితే ఎట్లా చూజ్ చేసుకున్నారో దానికి కారణం మీ ఫ్రెండ్ అండి. అప్పుడు యాహ్! కన్నా గారేనా? అవునండి. కన్నా అని ఆయన కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుండే. హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ ఆయన కూడా అలానే ఉంటుండే. సో నేను ఆ డ్రాప్‌లో వెళ్ళిపోయాను ఇంకా. హ్మ్. ఆ నెగెటివ్ షేడ్స్‌లోకి వెళ్ళిపోయాను. ఇంకోటి ఏంటంటే నాకు నెగెటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకా? అంటే చూడ్డానికి ఇలా ఉంటాము. కాకపోతే మనసు మాత్రం సెన్సిటివ్‌గా చాలా సాఫ్ట్‌గానే సెన్సిటివ్, ఉంటది. సాఫ్ట్‌గా ఉంటది. అవును. నెగెటివ్ షేడ్స్ అంటే ఐ ప్రిఫర్ లైక్ దట్. నన్ను చాలా మంది అలాగే అంటారు. నువ్వు గెడ్డం అట్లా పెట్టుకొని మనిషి అట్లా హార్ష్‌గా కనిపిస్తావు అని యెస్. చెప్పి. యెస్. మనం మాట్లాడితే మాత్రం అవును. అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది మనం ఏంటో అనేది. అవును సార్. అవును. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ! మీకెట్లా అనిపించేది సార్ ఇప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. మీరు చేసే వాటిల్లో కొన్ని కొన్ని సీన్స్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్‌ని వాళ్ళని హారాస్ చేయడం గాని ఇట్లా అనిపిస్తా ఉంటది. ఆ సీన్స్ అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు?
అంటే ఆ సీన్స్ లో అంటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతామండి మనము. అంతేనా? ఇక అప్పుడు ప్రీవియస్ సీన్ లోకి సెట్ లోకి వెళ్ళక ముందు అంత వరకు మామూలుగానే ఉంటాము. ఒక్కసారి వన్స్ మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోయామంటే ఆ క్యారెక్టర్ ఏంటి, మనం ఏంటి, అసలు మన పని ఏంటి అనేది దాన్ని న్యాయం చేసి బయటకు వస్తామండి. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ చూసి చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎస్. ఇప్పుడు మన సినిమాలో క్యారెక్టర్ ఈడేంట్రా ఎప్పుడు వచ్చాడు ఏంట్రా చెప్పాలంటే అట్లా ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయిపోతా అవును, ఉంటారు. అవునండి. అలా కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ సీన్స్ చూసినప్పుడు కానీ థియేటర్ లో డైరెక్ట్ గా చూసారా పబ్లిక్ తో పాటు సినిమా? అయ్యో, చాలా సార్లు చూసానండి, చాలా సార్లు చూసాను. ఒక్కోసారి చూసేసి నాకు నేనే అసలు నేనేనా ఇంత క్రూయల్ గా మెయింటైన్ చేసింది, ఇంత క్రూయల్ గా ఉన్నది నేనేనా, అసలు నాకు నేను చేసి అప్రిషియేట్ చేసుకునేవాడిని షోల్డర్ పైన, ఇంకా బెటర్మెంట్ చేయాలి అని చెప్పేసి.